దేశానికి ఆదర్శవంతమైన పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్ కు ప్రజలు ఎల్లవేళలా రుణపడి ఉండాలని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు. నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలని ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 13వ డివిజన్లో చేపట్టిన దశాబ్ది ప్రగతి యాత్రలో ఆయనతో పాటు స్థానిక కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని, ఇందులో భాగంగా 13వ డివిజన్లో ఇప్పటి వరకు 2 కోట్లకి పైగా అభివృద్ధి పనులని చేపట్టామని అన్నారు. డివిజన్లో నెలకొన్న ప్రజా సమస్యలని అడిగి తెలుసుకోవడంతో పాటు ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధి పనులని ప్రజలకు వివరించామని అన్నారు. ధన్యవాదాలు చెప్తున్నా. నాకు అట్లనే ఇల్లు చిన్నగా కిందికి అయిపోయింది. ఒక 3 లక్షల రూపాయల లోన్ శాంక్షన్ చేయరని కోరుతున్నాను. రామగుండం నియోజకవర్గంలో దశాబ్ది ఉత్సవాలు అత్యంత వైభవంగా ఘనంగా కేసీఆర్ గారి పరిపాలనలో మా కుటుంబాలు బాగుపడ్డాయి, మేము బాగుపడ్డాం, మా ప్రాంతం బాగుపడ్డదని సంబరాలు జరుపుకుంటున్నటువంటి యొక్క నేపథ్యంలో రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఊరూరు వాడవాడ యొక్క సంబరాలలో ప్రజలందరూ కూడా భాగస్వాములు అవుతున్నటువంటి ఈ సందర్భంగా కేసీఆర్ పాలనలో రామగుండం దశాబ్ది ప్రగతి యాత్ర పేరిట నిర్వహణ చేస్తున్నటువంటి 13వ డివిజన్లో ఇప్పటి వరకు రామగుండం నియోజకవర్గంలోని ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి అభివృద్ధిలో సుమారు 2,50,00,000 వరకు ఈ యొక్క డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలను చేయడం జరిగింది. అదేవిధంగా ఆసరా పెన్షన్లను 320 పెన్షన్లు ఈ యొక్క డివిజన్లో ఉన్నటువంటి వృద్ధులైనటువంటి తల్లులు ఆత్మ గౌరవంతో బ్రతికేటువంటి విధంగా కొడుకు మీద కానీ, కోడల మీద కానీ, బిడ్డ మీద కానీ ఎవరి మీద ఆధారపడకుండా పెద్ద మనిషి అయిన తర్వాత కూడా తనకు తానే గౌరవంగా జీవించేటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇస్తున్నటువంటి ఆసరా పెన్షన్లు 320 ఈ యొక్క డివిజన్కు అందించడం జరిగింది. పేద కుటుంబాలలో పెళ్లి జరిగితే పెనుభారంగా భావించేటువంటి పరిస్థితి నుండి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి విధంగా మన రాష్ట్రంలోనే కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి 1,116 ఆ పేద కుటుంబానికి ఇస్తా ఉన్నటువంటి సందర్భంగా ఈ యొక్క డివిజన్కు ఇప్పటికీ 32 కళ్యాణ లక్ష్మి పెన్షన్లను కూడా, కళ్యాణ లక్ష్మి చెక్కులను కూడా ఇవ్వడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తూ సీఎం సహాయ నిధి కింద